ఏపీలో తల్లికి వందనం వర్సెస్ అమ్మ ఒడి వివాదం నడుస్తోంది. సంక్షేమ పథకాల అమలుపై రాజకీయ రగడ నడుస్తోంది. ఈ వివాదంపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి పార్థసారథి. దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది. సో గత ప్రభుత్వం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అమ్మ ఒడి ఇచ్చిందని, తాము మాత్రం కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు. వైసీపీ నేతలకు దమ్ముంటే లోకేష్ పై చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 2019 ఎన్నికల్లో అమ్మఒడి కార్యక్రమం ద్వారా 15,000 ఇస్తామని చెప్పింది. ఎంతమందికి ఇస్తామని చెప్పేసి చెప్పలేదు, కానీ ఒక్కరికి మాత్రమే లిమిట్ చేసిన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాం. ఎక్కడ కూడా మేము ఇంటికి ఒక్కరికే ఇస్తామని చెప్పలా. స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ కూడా పిల్లలకి మేము అమ్మఒడి ఇస్తామని చెప్పేసి ఆఖరికి ఒక్కరికే ఇచ్చిన పరిస్థితి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే ఈరోజు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఇచ్చే కార్యక్రమం మేము చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 8,745 కోట్ల రూపాయలని 67,48,124 మందికి అందిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం.